సుభాష్ గారు, భారతీయ జనతా పార్టీలో 13 కోట్ల సభ్యత్వాలు ఉన్నాయి. ఎవరైనా సరే కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. దానికి ఒక హైకమాండ్ ఉంది, ఒక పద్ధతి ప్రొసీజర్ ఉంది అని మీరు చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసే వరకు ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా పవన్ కళ్యాణే మేము రాబోయే రోజుల్లో 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుంటాయి అని డిక్లేర్ చేసేసాడు కదా. అంటే వేరే పార్టీ డిక్లేర్ చేసే వరకు వెయిట్ చేశారా? రవిచంద్ర గారు ఆయన చెప్తున్నాడు. నేను చెప్పినా కదా ఇంత ముందే మా రామచంద్రరావు గారు చెప్పిండు, మేము స్వతహాగా తెలంగాణలో కాంటాక్ట్ చేస్తున్నాము. రాబోయేటటువంటిది ఏదైతే ఉందో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే బీఆర్ఎస్ పని ఖతం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో రకాలైనటువంటి సుభాష్ గారు అదే క్వశ్చన్ అడుగుతున్నాను ఇక్కడ. అంటే తెలంగాణకు వచ్చేసే వరకు మేము ఒక హై కమాండ్ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది, మేము మాట్లాడుకుంటామంటారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసే వరకు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ నిర్ణయాలపైన ఆధారపడింది ఏమన్నా? ఆయన మాట అంటే ఆయనను క్వశ్చన్ అడగాలి పురుషోత్తమ్ రెడ్డి గారు. ఎందుకంటే మేము ఏదైతే ఉందో మేము మా రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే ఉందో ఇక్కడ క్లియర్ గా డిక్లేర్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో పొత్తు కేవలం ఆంధ్ర వరకు మాత్రమే ఉంది. ఆంధ్ర వరకు ఇక్కడ తెలంగాణ లేదు. తెలంగాణ ఏదైతే ఉందో మేము సపరేట్ గా కాంటాక్ట్ చేస్తామనేటువంటి విషయం ఏదైతే ఉందో మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు. మాకు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, కేంద్ర అధ్యక్షులు ఉన్నారు, జాతీయ అధ్యక్షులు ఉన్నారు. మాకు ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యవస్థ ఉంది. వీళ్ళేదో బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు ఒక మనిషి మీద మాట్లాడేటటువంటి మాటలు ఈ రోజు ఒకటి చెప్తారు, రేపు ఇంకొకటి చెప్తారు. తెలుసు. ఎందుకంటే మేము ఇంకా వస్తున్నాం. సింగిల్ పార్టీ అంట, సింగిల్ డిజిట్ అంట. మీ మూడు ఎమ్మెల్సీలు గెలిచినాము. మరి మీరెందుకు గెలవలేకపోయారు? ఒక్క ఎమ్మెల్సీ కూడా మన జరిగినటువంటి 2 ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ గెలిచినాం. అంతకుముందు మా ఏవిఎన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ గెలిచారు. మరి మీరెందుకు గెలవలేకపోయారు? ఎందుకు గెలవలేదు? మీరు పెరిగే పార్టీ కదా, మేమేదో పెరిగే పార్టీ కాదని మీరే అంటున్నారు. మరి ఎందుకు గెలవలేకపోయారు? ప్రజలు మిమ్మల్ని అవినీతి పరిపాలన ఏదైతుందో బీఆర్ఎస్ కు శాపం అయిపోయింది. కాబట్టి మీరు కనుమరుగైపోతున్నారు. కాబట్టి ఆ విధంగా ఇప్పటికైనా మీరు కొంత జాగ్రత్త వహించి మీ పాఠాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. అంతవరకే కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఎవరికి భయపడే పార్టీ కాదు. అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు కేసీఆర్ కేటీఆర్ కానీ వీళ్ళంతా కూడా రాజకీయంలో చిన్న పావులు మాత్రమే. భారతీయ జనతా పార్టీలో చాలా మంది మేధాశక్తి ఉండేటటువంటి వాళ్ళు చాలా మంది. భారతీయ జనతా పార్టీలో ఉంది. సుభాష్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీ ఎన్డీఏ కూటమిలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా తెలంగాణ ఎవడబ్బా జాగిరి కాదు, ఇక్కడ ఎవడైనా రావచ్చు, ఎవడైనా ఇక్కడ పోటీ చేసుకోవచ్చు అన్న. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను మీరు సమర్థిస్తారా? పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ మాట్లాడినప్పుడు అసలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము పర్మిషన్ ఇస్తే అయిపోతుండే. చిన్నదానికి వాళ్ళు అనవసరంగా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో కొంత మాటలు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అన్నటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం. ఏది మాట్లాడినా కానీ తెలంగాణలో ఉండేటటువంటి 4 కోట్ల మందికి ఏదైతుందో నచ్చే విధంగా మాట్లాడాలన్నటువంటిది మా అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ అభిప్రాయము, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. తిరుపతి రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు మన సుభాష్ చంద్రజీ గారు ఒక 2-3 ముఖ్యమైనటువంటి అంశాలు లేవనెత్తారు. నెంబర్ 1 ఏంటంటే మేము కాకినాడ లోపల తీర్మానం చేశాం, ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చెప్పారు. తర్వాత వెనక్కు పోయింది, చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడితో వెనక్కు పోయింది. దాన్ని వారు ఉటంకిస్తే ఇంకా బాగుంటుండే. రెండోది ఏంటంటే పదే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చినట్లని తెలంగాణను ఉద్దేశించి పదే కించపరుస్తూ నిండు బహిరంగ సభల లోపల పార్లమెంట్ లోపల మాట్లాడిన విధానాలు చూసినాం. వాళ్ళ ఒక యువఎంపీ, కర్ణాటక చెందిన యువఎంపీ పాకిస్తాన్ విభజనతో పోల్చిన విధానాన్ని చూసాం. ఇక దీన్ని బట్టే వాళ్ళ యొక్క భావదారిద్ర్యం, తెలంగాణ పట్ల ఉన్న వాళ్ళ చిత్తశుద్ధి, తెలంగాణకు గత 15 ఏళ్ల నుంచి రూలింగ్ లో ఉన్నటువంటి 12 సంవత్సరాల నుంచి రూలింగ్ లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్ని గొప్ప ప్రాజెక్టులు ఇచ్చిరో ఒక్కటన్నా పేరెన్నికగా కట్టడం, లేదంటే ఒక ప్రాజెక్టు లాస్ట్ కు ఇస్తానన్న విభజన హామీ ఇస్తానన్నట్టు హైదరాబాద్ ఇస్తానన్నటువంటి ఐటీఆర్. ఒక్క నిమిషం సుభాష్ గారు, మిమ్మల్ని తర్వాత మీరంటే పెద్దలు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, నేను మాట్లాడుతున్నాం, నాకు అవకాశం ఇవ్వండి. ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, బయ్యారం ఉక్కుగన్ల ఫ్యాక్టరీ ఇవ్వలేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. అడుగున నిర్లక్ష్యం, గుండు సున్నా. ప్రతిసారి బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా. ఒక్క ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి ధర్మాన పోలేదు. ఇటువంటి బీజేపీ పార్టీకి అసలు నైతికత లేదు. ఇంకొకటి అంటారు, మేము 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్నాము, మా బలము అంతా కాదు ఇంతా కాదు బ్రహ్మాండంగా అన్నారు. ఒక్కటే
పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి నరేంద్ర మోడీ గారి ప్రభ కనపడతా ఉంది. నరేంద్ర మోడీ గారి యొక్క బొమ్మ పెట్టుకొని ఇక్కడ ఎంపీలు గెలుస్తున్నటువంటి మాట వాస్తవమే. కానీ అది కూడా ఎంతో కాలం నిలవదు. 8 మంది ఎంపీలు గెలిచిర్రు. మరి దానికి ఈక్వలెంట్ గా దాదాపు ఒక 40 మంది ఎమ్మెల్యేలు గెలవాల్సి ఉండే. ఓన్లీ 8 మంది ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచిర్రు? ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి ధర్మపుర అరవింద్, రఘునందన్ రావు, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎంపీలు గెలుస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అది బీజేపీ బలం కాదు, నరేంద్ర మోడీ గారి బొమ్మ బలం. నరేంద్ర మోడీ గారిని చూపిస్తూ వీళ్ళు ఓట్లాడుకుంటున్న విధానం ఓన్లీ అది పార్లమెంట్ ఎన్నికలకే పనిచేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక 2014లో అయితే వీళ్ళు తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తూ వచ్చిన 5 సీట్లు ఎమ్మెల్యే సీట్లు. తర్వాత 2018లో పోటీ చేస్తే ఒకే ఒక రాజాసింగ్ గారు. మీరు చూడండి అసెంబ్లీ ఎన్నికల లోపల వీళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి. మళ్ళీ మొన్న ఎలక్షన్ లోపల మేము అంత బలం కాదు, మాది చాలా గొప్ప బలవంతులు అని వస్తే ఇప్పుడు గెలిచిన ఎంపీల్లో 3 ఎంపీలు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఓన్లీ 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అది కూడా ఒక కన్ఫ్యూజన్ లా. నేను చెప్పిన కదా 8-9 ఏళ్ల కేసీఆర్ గారి పాలన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల కొన్ని రాజకీయంగా కొంత ఏదో కొత్తదనాన్ని కోరుకున్నారు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లోపల కాంగ్రెస్ కా బీజేపీ కా కన్ఫ్యూజన్ లోపల వీళ్ళకు 8 సీట్లు వచ్చినాయి తప్ప వీళ్ళ బలం అంతంత మాత్రమే. 8 ఎంపీ సీట్లు వచ్చినన్నారు. మరి తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది? ఎంపీ ఎలక్షన్లు అయినప్పుడు 35% ఓట్ బ్యాంక్ పెంచుకున్న బీజేపీ పార్టీ 15% ఎందుకు పడిపోయింది మున్సిపల్ ఎన్నికల లోపల? ఇవాళ 15% కాదు కదా, 1.5% కూడా పడిపోయినట్టు. ఎందుకంటే భగీరథ ఉదంతం లోపల వీళ్ళు దంద వైఖరి ఇవాళ వీళ్ళు మొత్తుకుంటున్నారు. భగీరథ అనే వ్యక్తి రేప్ కేసులో ఇరుక్కొని ఇది ఉంటే 9 రోజులు దాచిపెట్టిండండి కేంద్ర సహాయ మంత్రి. మళ్ళీ అతన్ని తీసుకొచ్చేసి సాక్షాత్తు దేశానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి ప్రధానమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకుంటాడు బండి సంజయ్ను. చంపమికలు చల్లును పెట్టి బండి సంజయ్ని, అరే నీ కొడుకుని ఫస్ట్ అరెస్ట్ చేయించారు, నా ఇజ్జత్ తీస్తున్నావు, బీజేపీ పార్టీని పరువు తీస్తున్నావు, నువ్వేం మనిషిరా, ఇక్కడ స్టేజ్ మీదకి ఎట్లొచ్చినా నిలగొడితే మోడీ గారి ఇమేజ్ 10 రెట్లు పెరుగుతుండే. ఒక పక్క ముఖ్యమంత్రి, ఆయన శిష్యుడు నరేంద్ర మోడీ గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు కూర్చుంటారు, ఒక పక్క ప్రధానమంత్రి, మధ్యలో ఆ నేరస్తుడి తండ్రి బండి సంజయ్ కూర్చుంటాడు. ఏం సందేశం ఇస్తున్నాడు? ఇక జై శ్రీరామ్ నినాదం. ఇక అటువంటి జై శ్రీరామ్ నినాదం చేసేటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు పోయి పవన్ కళ్యాణ్ ఆయన వ్యక్తిగత విషయం గురించి మా ఉటంకి తెలుసు, ఆయన దగ్గర పోయి అంత సన్నిహితంగా మెదులుతున్నట్టు ఎటువంటి సందేశం ఇస్తున్నట్టు, ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తున్నట్టు? నరేంద్ర మోడీ గారు ఇవాళ బీజేపీ పార్టీ అక్కడనేమో ఆంధ్రప్రదేశ్లోనేమో తెలంగాణకు బద్ద వ్యతిరేకి టీడీపీతో కరచాలం చేస్తుంది. మన అన్నము 11 రోజులు నేను ఉపవాసం ఉన్నా తెలంగాణ ఇచ్చినందుకని బాధపడి తెలంగాణ దిష్టిజాకి మా కోనసీమ మాడి మసైపోయింది అన్నట్టు పవన్ కళ్యాణ్తో కరచాలం చేస్తారు. అక్కడనో ఫ్రెండ్షిప్ అట, ఇక్కడనో వాళ్ళతో కలిసి పోటీ. ఈ ద్వంద్వ విధానం ఏంది? ఇదంతా కూడా అంటే ఒక చిత్తశుద్ధి లేదు. బీజేపీ వాళ్ళకు ఎంతసేపు మతాన్ని ఆధారంగా పెట్టుకుని జై శ్రీరామ్ నినాదంతో రాజ్యం చేయాలని. ఇంతకంటే జై శ్రీరామ్ కాదండి, మా కేసీఆర్ గారు పెద్ద హిందూ ఎవరు లేరు. ప్రభుత్వ నిధులతో 1000 కోట్లతో యాదాద్రి నిర్మించిన కానీ ఏనాడు మేము రాజకీయం కోసం దేవుణ్ణి వాడుకోలేదు. పొద్దున్న లేస్తే దేవుణ్ణి, హిందుత్వను రాజకీయాల కోసం వాడుకొని ప్రజలను ఒక మైకంలో ముంచి ఏదో ఉద్ధరిస్తామని చెప్పి ఏం ఉద్ధరించిండండి నరేంద్ర మోడీ గారు? 240 లక్షల కోట్ల 240 లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చిండండి 12 ఏళ్ల నుంచి. ఏమి దేశం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటైజేషన్ చేసిండండి. లాస్ట్ కి ఎయిర్ ఇండియాను కూడా టాటా వాళ్ళకి అమ్ముకున్నటువంటి ఉదాంతాన్ని చూసామండి. ఏం ఉద్ధరించిండు నరేంద్ర మోడీ గారు? ఒక మతం మత్తులో ఉంచి భారతదేశాన్ని నిండా ముంచిన వ్యక్తి ఎవరన్నంటే నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు గొప్ప కీర్తినొచ్చు, కానీ రాబోయే రోజుల లోపల భారతదేశం ఎటువంటి దుస్థితిని ఎదుర్కోబోతుందో మనం చూస్తాం. ఇది మంచిది కాదండి. అభివృద్ధి కాంక్షతో ఉండాలి. రాజ్యాన్ని, భారతదేశాన్ని ఒక అగ్రస్థానం నిలబెట్టి అప్పులు చేయకుండా ఉంచితే గొప్ప వ్యక్తి అవుతాడు. ఇప్పుడు ఈయనను అనుసరిస్తూ ఈయన శిష్యుడు గుంపు మేస్త్రి గారు, అక్కడ ఇంకో శిష్యుడు చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ మంత్ 5 నుంచి 10,000 కోట్ల అప్పులు పట్టుకొస్తున్నారు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కూడా దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఒక్కరే ఒక వ్యక్తి తెలంగాణకు రక్షకుడు కేసీఆర్ గారు. తెలంగాణ తీసుకొచ్చిండు. తెలంగాణను అభివృద్ధిలో, సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారితోనే తెలంగాణకు రక్ష. బీజేపీ వల్ల, ఈ కాంగ్రెస్ వల్ల తెలంగాణతో ఆటాడుకుంటున్నాయి. ఈ మధ్యలో వీళ్ళ యొక్క శిష్యుడు ఈ పవన్ కళ్యాణ్ వచ్చేసి అప్పుడప్పుడు ఇక్కడ ఏదో కబడ్డీ ఆడినట్టు ఆడుకొని పోతాడు. ఆయన ఎవరు రావద్దు అన్నాడు, ఎవరుండొద్దు అన్నాడు. హైదరాబాద్ లో ఆయన ఆస్తులు ఇక్కడే ఉన్నాయి, ఆయన ఫామ్ హౌస్లు ఇక్కడే ఉన్నాయి. ఆయన ఆల్రెడీ పోటీ చేసిండండి. ఆయనకు వచ్చిన ఓట్ల శాతము <0.7% అండి. ఆయన కొత్తగా పోటీ చేసింది, మళ్ళీ పోటీ చేసుకోమన్నారు. అది ఎవరొద్దు అంటున్నాడు? ఎవరు పోటీ చేయొద్దు అంటున్నారు?